శ్రీశక్తి పథకం అమలు తీర్చుద్దామని అదేవిధంగా ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుని రావడం జరిగింది. జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ ప్లేస్ సందర్శించడం జరిగింది. డిపో కూడా పోయి వాళ్ళతో సిబ్బందితో కూడా మాట్లాడటం, అది అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకున్నాం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీశక్తి పథకం అమలు కాకముందు పురుషులు స్త్రీల యొక్క నిష్పత్తి పురుషులు 60% మంది ఉంటే మహిళలు 40% ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త నిష్పత్తి రివర్స్ అయిందే కాకుండా 65% మహిళలు 35% పురుషులు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అది పర్సంటేజ్ మీద తీసుకున్నట్లయితే, అదే యాక్చువల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మాకు అప్పట్లో సుమారు 16 లక్షల మంది మహిళలు ట్రావెల్ చేస్తున్నారు ప్రతిరోజు. అంటే 40 లక్షల మంది అన్ని ప్యాసింజర్స్ ఉన్నట్లయితే పర్ డే రాష్ట్రం మొత్తంలో 40 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నట్లయితే 16 లక్షల మంది మహిళలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 26 లక్షలు చేరుకుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. దీనికి సంబంధించి మాకు ప్రతి నెల కూడా 160 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ భారానికి సంబంధించి మళ్ళీ మాకు రీయింబర్స్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా పంచే వచ్చినాయి. దాంతో ఏదైనా ఇబ్బంది లేకుండా 5 ప్రోడక్ట్స్ కూడా ఏదైతే మన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను 5 ప్రోడక్ట్స్ కూడాను మంచి ఓఆర్తో, అంటే ఈ 5 ప్రోడక్ట్ల వరకు తీసుకున్నట్లయితే 94% ఓఆర్ ఉంది. ఒకప్పుడు మాది జనరల్ 68 ఉండేది. అటువంటిది ఈ 5 ప్రోడక్ట్లు తీసుకున్నట్లయితే 94కి వచ్చింది. ఓవరాల్గా కూడా మా ఆక్యుపెన్సీ బాగా పెరిగి 84కి వచ్చింది. సో ఏదేమైనా చూస్తే ఇప్పుడు మీరు చూస్తే బస్ స్టేషన్ చూసినా కళకళలాడుతూ ఉంది ఎక్కువ ప్యాసింజర్స్తో. ఇప్పుడు మన కార్గో కౌంటర్ దగ్గర ఉన్నాము, జంగారెడ్డి కూడా ఇంకో కార్గో కౌంటర్ దగ్గర చూడండి చాలా హడావుడిగా ఉంది. సో దీనివల్ల మాకు జనరల్లీ మా ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు మిగతా ఆదాయాలు కూడా, అంటే ఇప్పుడు స్టాల్ ఆదాయాలు ఉన్నాయి, స్టాల్లో వచ్చి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంది. స్టాల్ రెంట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మాకు. అదేవిధంగా కార్గో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా శ్రీశక్తి పథకం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రంలో చాలా చక్కగా అమలు అవుతూ ఉంది. అది ప్రత్యేకంగా బాగా అవుతున్న దృష్ట్యా ఇంకా వీలైన త్వరలో కొత్త బస్సులు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బస్సులతో మేము రన్ చేస్తా ఉన్నాం. స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు త్వరలో కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి. 1050 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. అవి కాకుండా ఇంకా కొన్ని అంటే 1050 ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకా కొన్ని బస్సులు కూడా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇవన్నీ వచ్చినట్లయితే ఇంకా వీలైనంత త్వరలో, అంటే ఈరోజు చెప్పి ఇంకో టైం పడుతుంది అయినప్పటికీ, అప్పటికి పల్లె వెలుగు బస్సులు కూడాను ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు వచ్చే అవకాశం ఎక్కువ దూరం లేదు, అది కూడా వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. నిన్ననే దాని గురించి అడిగారు. ఎందుకంటే వికలాంగుల్లో మహిళలు ఎలాగో వచ్చేస్తారు. సో పురుషులు వికలాంగులు ఎవరున్నారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎంత అవుద్ది ఏమిటని లెక్కలు వేస్తూ ఉన్నారు. బేరీజ్ వేసి దాని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. బట్ దీని గురించి అయితే నిన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళని త్వరలో వచ్చే అవకాశం ఉంది. అది విధానపరమైన నిర్ణయం అది వచ్చినప్పుడు చెప్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.